గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇంకొక శీర్షిక, ఎపిసోడ్ నెంబర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతా విచ్ ఎపిసోడ్ అనేది తెలియదు, బట్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏదో అనుకోండి. ఓకే, టుడే అన్న వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఫర్ దిస్ స్మాల్ ఇంటర్వ్యూ. ఈ రోజున్న శీర్షికలో ముఖ్యంగా మనకు ఏ కాన్స్టిట్యూషన్ ని ఫాలో కావాలి అనే అంశం మీద నేను పాలనతోటి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకనంటే కొంతమంది చెప్తున్నారు అమెండ్మెంట్ అయిన కాన్స్టిట్యూషన్ ప్రకారము మనది 10 పొల సమాజాలు కాదు 45 అని కొంతమంది అంటారు, 47 అని కొంతమంది అని అంటారు. వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్. అది అమెండ్మెంట్ అయ్యిందా లేదా, అది అంటే 10 పొల సమాజాలేమో ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో ఉండే, సెకండ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అది అమెండ్మెంట్ అయిందా లేదా అనేది తెలుసుకుందాం. అన్న, ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఇది చాలా మంది క్వశ్చన్ ఉంది. చాలా మంది చెప్తా ఉన్నారు ఏంటంటే మనకు వీఆర్ నో మోర్ 10 ఫీల్డ్స్ అనేసి. ఇంకొకటి ఇప్పుడు ఆ డిజిగ్నేషన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి అందరికి. అంటే 45 ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫీల్డ్ కి నువ్వు ఫీల్డ్ చైర్మన్, నువ్వు ఇది అని చెప్పేసి టెరిటోరియల్ డైరెక్టర్, రీజనల్ డైరెక్టర్, సమ్ ఆర్ ది అదర్ డిజిగ్నేషన్స్ పోతా ఉన్నాయి. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ బాడీలో ఉన్న ఆ యొక్క 7 మెంబర్స్ దానిలో కూడా వైస్ ప్రెసిడెంట్స్ ఎక్కువ మందిని చేసేస్తా ఉన్నారు, రకరకాలుగా చేస్తా ఉన్నారు. సో దీని మీద మీరు కొంచెం క్లారిటీ ఇస్తారేమో అనేసి, ఏ కాన్స్టిట్యూషన్ ని మనం ఫాలో కావాలా? అయితే ఇంతకుముందు కూడా మనం డిస్ప్లే చేసినాము, రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఇచ్చిండు, ఓన్లీ 2005 వరకే వ్యాలిడ్ అని ఇచ్చిండు కదా. అది ఇవ్వకముందు ఎక్సర్సైజ్ చేసినాం బాగా. రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎట్లా పడితే అట్లా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, ఫస్ట్ పాయింట్. దానికి ప్రధాన కారణం ఏంటంటే SROP 4 కేసు నడిచింది సుజ్ఞానం అండ్ ఆర్ఎన్ఆర్కి. ఇప్పుడు చెప్పండి. అయితే SROP 4 ఆఫ్ 2008 ఉంది కదా, దాంట్లో కొన్ని డిపోజిషన్ ఆఫ్ విట్నెస్ అని డాక్టర్ ఆర్ఎన్ఆర్ని విట్నెస్ స్టాండ్లో పెట్టినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది. ఇది ఎందుకు ముఖ్యం అంటే 2005 తర్వాత 2006లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసింది. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, రకరకాల డిజిగ్నేషన్లు, ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లను చేసుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసింది కూడా అది చాలా క్రిమినల్ ఉన్నది యాక్చువల్గా, అందరు చదివితే తెలుస్తుంది. దాంట్లో టూ మెనీ లూప్ హోల్స్ ఉన్నవి. లా ఆఫ్ ద ల్యాండ్ని వయలేట్ చేసేవి కూడా ఇంక్లూడ్ చేసింది దాంట్లో. ఓకే ఓకే. సో ఎప్పుడైనా కూడా నో సొసైటీ కెన్ రియల్లీ వయలేట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ఇట్స్ ఓన్ బైలాస్. ఇది ఎక్కువ టెక్నికల్గా పోకుండా అందరికీ అర్థమయ్యేటట్టు షార్ట్గా చెప్తాను. 2006లో డాక్టర్ ఆర్నాల్డ్ చేసింది వ్యాలిడా లేకపోతే అంతకంటే ముందున్న కాన్స్టిట్యూషన్ వ్యాలిడా అనేది కాన్ఫరెన్స్లో అందరికీ చాలా మందికి డౌట్ ఉన్నది. ఈ డౌట్ క్లారిఫై చేయడానికి SROP 4లో కూడా మేము అడిగి చూసినాం. SROP 4 అంటే ఇప్పుడు వర్సెస్ డాక్టర్ ఆర్నాల్డ్ 2008లో అయింది కేసు. అయితే 2011లో డాక్టర్ ఆర్నాల్డ్ని విట్నెస్ స్టాండ్లో నిలబెట్టి డిపోజిషన్ ఆఫ్ విట్నెస్ అని అండర్ ఓత్ హీ హాస్ టు సే, అది 2011లో అయింది. ఓకే అన్న, ఆ కేసుకి పోయే కంటే ముందు నాకు ఇప్పుడు కొంచెం స్ట్రైక్ అయింది. యాక్చువల్లీ వన్ ఆఫ్ అవర్ మెన్నట్ మెంబరే ఒక గ్రూప్ లో నన్ను అడిగిండు అన్న. అయితే అన్న అడగడం ఏంది అని అంటే చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినట్టు, దీనికి సంబంధించిందే. నేను ఐఎమ్ జస్ట్ రీడింగ్ వాట్ ఎవర్ హీ హాజ్ టైప్డ్ ఇన్ ఫర్ మీ. ఏమన్నానంటే, ఇట్ ఈస్ నాట్ ట్రూ టు సే దట్ దెర్ వాజ్ నో లీగల్లీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రమ్ 2005 to 2008. ఓకే, ఇది దేనికి రెస్పాన్స్ అంటే మనం చేసిన అది 2005 వరకు కరెక్ట్. ఆ వీడియోకి అన్న పాపం అది చూసిండు, కంప్లీట్ గా చూసి ఆయనకు వచ్చిన ఒక వ్యాలిడ్ క్వశ్చన్ నాకు పంపించిండు. అయితే ఆయన రాసేది ఏంటంటే, ఇట్స్ నాట్ ట్రూ టు సే దట్ దెర్ వాజ్ నో లీగల్లీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రమ్ 2005 to 2008. The general body of the governing council at its AGM held on April 8th and 9th 2005 elected new office bearers for a term of 2 years. List of newly elected body and governing council amended constitution have been submitted to the register of societies on 2nd November 2005 and 9/1/2006. Both the newly elected body and the amended constitution were taken on record on 22/2/2006 by the registrar అనేసి ఆయన పంపించిండు. అయితే సో ఐ థింక్ అక్కడనే మనకు క్యాచ్ ఉన్నది. ఇప్పుడు ఏప్రిల్లోనా మేలోనా అది ఉన్నది. AGM మీటింగ్ అయింది మాత్రం April 8th and 9th 2005 అయింది కదా. ఏప్రిల్లో అయినాక మళ్ళీ సబ్మిషన్ డేట్ ఏప్రిల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన డేట్ ఉంది కదా, ఇది సబ్మిషన్ డేట్ వచ్చేసేమో గ్యాప్ వస్తుంది 2nd November 2005, అంటే ప్రాబబ్లీ ఒక 6-7 months గ్యాప్ వస్తుంది. రైట్. అయితే
ఇక్కడ ఇక్కడ అసలు క్యాష్ ఏంటంటే ఇట్లా ఎలక్షన్స్ ఎట్లా పడితే అట్లా కండక్ట్ చేసుకొని పోస్ట్ డేటెడ్ ప్రీ డేటెడ్ అన్ని రాస్తూ ఉంటారు. ఓకే కిచెన్ క్యాబినెట్ లాగా ఎవరు పడతారు కొంతమంది గ్రూప్ తయారై రాస్తారు. సొసైటీ యాక్ట్గా షార్ప్గా లేదు. కానీ ఈ విషయంలో ఎందుకు క్లారిటీ ఉందంటే సొసైటీ వాళ్ళు ఎనీ ఎలక్షన్ పెట్టిన తర్వాత ఎలక్టెడ్ బాడీని మన సొసైటీకి పలానోళ్ళు పాత ఇంతకుముందు వీళ్ళుండే అవుట్ గోయింగ్ అండ్ న్యూలీ ఎలక్టెడ్ బాడీ ఇది సబ్మిట్ చేయడానికి ఒక స్టిపులేషన్ ఉంది. ఐ థింక్ దట్స్ ఇన్ ద సెక్షన్ 9లో ఉన్నది. అది ఓకే సెక్షన్ 8లోనేమో అమెండ్మెంట్ గురించి కాన్ఫరెన్స్ లో వీళ్ళు చేసినది ఏంటంటే ఇప్పుడు ఎందుకు అది వ్యాలిడ్ కాదంటే ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ రాసినప్పుడు 2005 తర్వాత లేదన్నారు. 2005 ఎలక్షన్లు పెడితే అది వ్యాలిడ్ అని ఉండాలి కదా. ఒకవేళ అది వ్యాలిడ్ అయితే 2005 తర్వాత వ్యాలిడ్ వాళ్ళు బాడీ 2007 వరకు వ్యాలిడ్ అనాలి దాన్ని. ఓకే రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఎందుకు అనలేదంటే ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినప్పుడు ఎప్పుడు ఏప్రిల్లోనో మేలోనో పెట్టిండ్రు. పెట్టినాక విదిన్ 15 days మన దగ్గర అయితే తెలంగాణ 15 days. కానీ ఇది అయితే యూజువల్ గా బేర్ యాక్ట్ లో బేసిక్ ఉన్నది మన ఇండియన్ లా 1860s లో ఉన్న సొసైటీస్ ఉంది పాతది చూడు. అయితే అది డిఫరెన్స్ ఉంది. దాంట్లో 1 month ఉన్నది, అదే 30 days ఉంది. 1860 యాక్ట్ ప్రకారం చూస్తేనేమో 1 month ఉంది. ఈవెన్ దెన్ ఇది వయలేట్ అయితే 2001 తెలంగాణ సొసైటీస్ యాక్ట్ 2001 ప్రకారం ఏమో 15 days ఉంది. ఏజిఎం తర్వాత 15 days లోపల ఇది సబ్మిషన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే రైడర్ దీంట్లో ఇట్లా ఏదైనా మిస్చిఫ్ అయినా మ్యానిపులేషన్ అయినప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హ్యాస్ ఎ డిస్క్రిషనరీ పవర్ టు రిజెక్ట్ దట్ ఎలక్షన్. ఓకే ఆ పవర్స్ లేకుంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పొజిషన్ ఈజ్ లైక్ రబ్బర్ స్టాంప్. నేను కూడా చదివినా ఏది పడితే అది ఇచ్చినాం అది లాస్ట్ దాంట్లో వస్తది కదా 7th 20th ఆర్ సమ్ సెక్షన్ 19 or 20లో ఉంటది. లాస్ట్ సెక్షన్స్ లో ఉంటది. ఇది మొత్తం సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ బైబిల్ చదివినాక మెననైట్ ని సరి చేయడానికి సొసైటీ యాక్ట్ చదవాల్సి వచ్చింది హానెస్ట్లీ. అయితే నేను కూడా ఒకటి కొనుక్కున్నా 80 rupees బుక్. ఇది అది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. తర్వాత ఇంకా దీంట్లో మన కొంతమంది అంటే మనం సొంత లీగల్ ఎక్స్పర్ట్స్ కాదు కానీ ఈ సొసైటీస్ యాక్ట్ సంబంధించిన బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. అంత మీద ఒక 30-40 years ఆఫ్ స్టాండింగ్ ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళ అడ్వైస్ తీసుకున్నాం, వాళ్ళ సజెషన్స్ తీసుకున్నాం. ఓకే అడాక్ కమిటీగా మనం పోయింది ఏదో ఇట్లా ఆఫ్ హ్యాండెడ్ ఏది పడితే అది చేసుకుంటూ పోలేదు. ఓకే ఇంకొకటి దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే ఇప్పుడు 2006 వ్యాలిడ్ అయితే ఒకవేళ అది జడ్జి ముందర వ్యాలిడ్ అని చెప్పాలి డాక్టర్ ఆర్నల్డ్. ఈ కాన్స్టిట్యూషన్ నడుస్తున్నది ఇప్పుడు మేము చేసిన అమెండెడ్ అని చూపించాలి. అందుకనే మేమేం చేసినామంటే ఐ థింక్ ఇది అయినప్పుడు 2011లో విట్నెస్ గా నిలబెట్టినాం. డాక్టర్ ఆర్నల్డ్ వచ్చిండు స్టాండ్ మీదకి. అంతకు ముందర భాస్కర్ బెన్ అంకుల్ వాజ్ అవర్ అడ్వకేట్. అప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి 22 questions ఆల్మోస్ట్ 3 months నడిచింది క్రాస్ ఎగ్జామినేషన్ నా ఐడియా ప్రకారం. సబ్జెక్ట్ టు కరెక్షన్ 2 నెలలు అయితే గ్యారంటీ ఉంది. ఆ 22 questions పోజ్ చేస్తే వాస్తవాలు బయటపడతాయని వీ హ్యాడ్ టు బర్న్ మిడ్ నైట్ ఆయిల్ అండ్ గెట్ ఆల్ దీస్ ఎక్స్ట్రాక్ట్స్. సొసైటీ యాక్ట్ ఎక్కడెక్కడ వయలేట్ చేసిండు. ఎందుకంటే ఎవరు ఎదురు మాట్లాడతారు లేరు మన చర్చెస్లో యూజువల్గా మాట్లాడారు. ఎలక్షన్స్ ఎంత ఫేక్గా కండక్ట్ చేస్తున్నా అనేది తెలుసు. 40 ఏళ్ళ నుంచి ఒకటే ఇట్లా వన్ సైడ్ నడుస్తూ ఉంది. ఎక్కడ దొరుకుతావు అసలు ఏది వాట్ ఈస్ ద ట్రూత్ వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిమ్ అని ఈ 22 questions పోజ్ చేసినాము. ఇప్పుడు నేను చెప్తున్నా ఇది మన స్క్రీన్ మీద వేయాలి. దానికి డాక్టర్ ఆర్నాల్డ్ డిపోజిషన్ ఆఫ్ విట్నెస్ అని అండర్ ఓత్ తీసుకున్నాడు కదా. తీసుకున్నప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఇది ఈ క్వశ్చన్ అడిగినాడు డాక్టర్ ఆర్నాల్డ్. నువ్వు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసింది కదా దాని విషయం ఏందని అడిగిన. పేజ్ నెంబర్ 7 ఉంటుంది, అది హైలైట్ చేయండి. నాకు పంపించారు మీరు. నేను పంపిన చూడాలి. నేను మొత్తం డాక్యుమెంట్ చదువుతలేను. పేజ్ నెంబర్ 7లో ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ ఆర్ సెకండ్ పారాగ్రాఫ్ ఉంటుంది మిస్టేక్. సెకండ్ పారాగ్రాఫ్ లో మీరు హైలైట్ చేసి ఇచ్చారన్న నాకు. అది నేను లైన్స్ కొట్టిన చూడు. ప్యారలల్ లైన్స్ ఇట్లా 2 sides లో వచ్చిన లైన్స్ నేను చదువుతున్నా. స్క్రీన్ మీద కూడా వస్తుండొచ్చు చూడండి. ఇది అంటే డాక్టర్ ఆర్నాల్డ్ గారు కోర్టులో ఇచ్చిన ఏమంటారు అన్నదాన్ని వాంగ్మూలం విట్నెస్ ఏమంటున్నాడు అంటే ఇట్ ఈస్ ట్రూ that have not received any approval certificate from the register of society, but I have got evidence the proposal of amendment of the constitution in 2006 and I also got acknowledgement to that effect.
అని చెప్పేసి రాస్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన కూడా క్లియర్ గా చెప్తున్నాడు ఏంటంటే నాట్ రిసీవ్డ్ ఎనీ సర్టిఫికేట్ అని రాలేదు కానీ అది అక్నాలెడ్జ్మెంట్ దొరికింది. జనరల్లీ మనం ఏ లెటర్ ఇచ్చినా అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కొట్టిస్తారు కదా, అది అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది. ఆ క్వశ్చన్ అప్పుడు అడిగినాము సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చిందా అని అడిగితే రాలేదని చెప్పిండు. ఓకే, సర్టిఫికేట్ ఇవ్వకపోతే వయలేషన్ ఆఫ్ సెక్షన్ 8 and 4 ఈ సొసైటీ యాక్ట్ లో అమెండ్మెంట్ ఆఫ్ బైలాస్ ఉన్నది. సెక్షన్ 8 లో ఉంది, అది సెక్షన్ 8 లో 3 and 4th క్లాజ్ ఉన్నది. అవును, ఇది వయలేట్ చేసుకుంటే ఎట్లా పడితే అట్లా చేసిండ్రు, ఇది తెలియకుండా ఏది రాష్ట్రం నడుస్తుంది అనుకున్నారు. దానికి ఒక కమిటీ వేసిండ్రు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి ఒక కమిటీ వేసిండ్రు. దాంట్లో ఉన్నారు ఒక 5-6 మంది ఉన్నారు. నేను అది మొత్తం ప్రీవియస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ తర్వాత అమెండెడ్ కాన్స్టిట్యూషన్ ప్యారలల్ గా పెట్టి సబ్మిట్ చేయాలి సొసైటీస్ చేసి 2 సబ్సిక్వెంట్ గా కాన్సిక్వెంట్ గా 2 జనరల్ బాడీస్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ కండక్ట్ చేయాలి. అవన్నీ ఫ్యాబ్రికేట్ చేసి పెట్టిండ్రు. అందుకనే ఈ సర్టిఫికేట్ తీసుకోవాలనేది మొదలేసి మర్చిపోయిండ్రు, తెలియదు. అందుకే అప్పుడు అడిగినమాట ఈ సెక్షన్ దీని ప్రకారం ఏంటంటే లా ఏం చెప్తుందంటే ఒకవేళ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తే అమెండ్ చేయకముందు 2 జనరల్ బాడీస్ పర్పస్ స్పెసిఫిక్గా దీని కొరకే పిలవాలి. ఫస్ట్ది పిలిచినాక మళ్ళీ సెకండ్లో రాటిఫై చేయాలి. చేసిన తర్వాత విదిన్ 30 days మన ఎలక్షన్స్ ఏమో 15 daysలో చేయాలి, సబ్మిట్ చేయాలి. ఏది అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ దాన్ని చేయాలి. అమెండ్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ విదిన్ 30 days రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి అమెండ్ చేసిన ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ 30 daysలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏం చేస్తారంటే ఇది ప్రాపర్గా అమెండ్ చేసిండ్రు, ఇప్పుడు అమెండెడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్ అని రాసి హీ విల్ ఇష్యూ ఏ సర్టిఫికేట్. ఇట్ ఈస్ నాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్. ఆ సర్టిఫికేటే బేస్ అనేది ఆ సొసైటీ దీన్ని స్క్రీన్ మీద చదవాలి. ఇది కూడా దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ అమెండ్మెంట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ డన్. ఆ సర్టిఫికేట్ ఇచ్చిందా అని డాక్టర్ ఆన్లైన్ అడిగితే ఇయ్యలేదు. అంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఇయ్యలేదు కాబట్టి వాట్ ఎవర్ ఇస్ ద అమెండ్మెంట్ లైక్ ఫీల్డ్స్ ఎక్కువ చేసినాము, ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అది మళ్ళీ ఫీల్డ్స్ ని ఒకవేళ మనమైనా ఇప్పుడు నెంబర్ ఆఫ్ చర్చెస్ ఇంక్రీజ్ అయినాయి, నెంబర్ ఆఫ్ బిలీవర్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఫీల్డ్స్ మనం డివైడ్ చేసుకోవాలంటే దెన్ వాట్ సేమ్ ప్రొసీజర్ అంటే మళ్ళీ జీసీ ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ కావాలా? గవర్నింగ్ కౌన్సిల్ షుడ్ కాల్ ఫర్ ఎ జనరల్ బాడీ మీటింగ్. ఓకే, జనరల్ బాడీ మీటింగ్ ఓన్లీ కమిటీలు డిసైడ్ చేసేది కాదు. అవునవును, ఇది ఏజిఎం మీటింగ్. జనరల్ బాడీ మీటింగ్ కాల్ ఫర్ చేయాలి స్పెసిఫికల్లీ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, చేసినాక దాంట్లో ఏమేమి అమెండ్ చేస్తున్నా ముందే ఇన్ఫార్మ్ చేసినాక జనరల్ బాడీ మీటింగ్ కూడా 1 month ముందు అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. ఓకే, ఆ మెంబర్స్ అందరూ కూడా 1 month లో చదువుకొని అమెండ్ చేయడానికి వ్యాలిడా కాదా డిస్కస్ చేసినాక అది అమెండ్ కావాలని అప్రూవ్ చేసినాక మళ్ళీ సెకండ్ జనరల్ బాడీ సబ్సిక్వెంట్గా విదిన్ 30 days పిలిచి అప్పుడు దీన్ని రాటిఫై చేయాలి. చేసినాక అనదర్ 30 daysలో అది ఇచ్చేసి ఇదంతా ఫాలో అయినాం ప్రాపర్గా ఇది చేస్తున్నాం అందరు సొసైటీలో యాక్సెప్ట్ చేసి దాంట్లో మన మెజారిటీ ఉండాలి, సపరేట్ మెజారిటీ 3/4 ఉండాలి. జనరల్ మెజారిటీ కాదు 49-51 ఉంటుంది చూడు, అది కాదు 3/4 మెజారిటీ తోటి అప్రూవ్ చేస్తే దాన్ని అప్పుడు హీ విల్ ఇష్యూ ఏ సర్టిఫికేట్ యాజ్ పర్ సెక్షన్ సో దిస్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్ అంటాడు. ఇది కాదు అసలు ఫస్ట్. అండ్ నేను ఎవరైనా చదవండి అమెండెడ్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ లాకు ఇల్లీగల్. ఇప్పుడు మన సైడ్ లో కాన్ఫరెన్స్ లో అందరు ఇప్పుడు ఐపీఎస్ లో పెట్టిన ఏదో పెట్టింది చూడు, అది అమెండెడ్ కాన్స్టిట్యూషన్ బట్టి అది ఒక సర్చ్ కమిటీ అనేసి ఏదో చేసి అంతా చేశాను. అది వ్యాలిడ్, ఇది అమెండ్మెంటే కానప్పుడు అది వ్యాలిడే కాదు కదా. అది ఎంత ఘోరం అంటే అది ఇట్స్ అగైన్ క్రైమ్. అది ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ టెన్నిస్ బాల్ తో ఆడారు. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ కాని కాన్స్టిట్యూషన్ ని పట్టుకొని ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ తీసుకుంటే కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫీల్డ్ కి నేను చైర్మన్ అనేసి ఎవరన్నా ముఖ్యంగా గద్వాల వాళ్ళని బాగా ఫూల్ చేస్తున్నారు. గద్వాల్ ఫీల్డ్ అని ఎక్కువ వాడుకుంటున్నారు. యాక్చువల్ గా నమ్మకమైన వాళ్ళు గద్వాలు మంచి ఎమోషనల్ గా ఉంటారు, ఏదైనా కరెక్ట్ అంటే కరెక్ట్ వద్దంటే అంటారు. వీళ్ళని దాన్ని మిస్యూజ్ చేసి గద్వాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది దాంతో ఇదంతా వర్కౌట్ చేస్తా ఉన్నాం. ఇవే పొజిషన్స్ తీసుకున్నానుకో సే 40 ఫీల్డ్స్ అని చెప్పి నేను ఈ ఫీల్డ్ కి చైర్మన్ అనేసి ఎవరన్నా కింద రాసుకొని మళ్ళీ డెసిగ్నేషన్స్ రాసుకొని పోతున్నాను. ఇల్లీగల్. ఈజ్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ అ క్రైమ్ అగైన్? క్రైమే మన దేశంలో నడిపిస్తారు కానీ అది క్రైమ్, ఇట్ షుడ్ నాట్ బి డన్. ఓకే, సో చాలా మంది దైవజనులు ఉన్నారు కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అథారిటీస్ కి లొంగాలనేసి వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది. లాస్ట్ వీడియోలోనే మేము చెప్పినాము.
పేతురు రాసిన పత్రికలు Let us కానీ not violate unnecessarily. వాక్యానుసారమైనది కాదు అది. అంటే గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి అది కాదు, వాక్యానుసారంగా కూడా అది కాదు. సో ఇట్ ఈస్ బెటర్ అటువంటి పొజిషన్స్ తీసుకోకండి, అటువంటిది ఎంటర్టైన్ చేయకండి. సో ఇంకొకటి 2006 లో ఉన్న కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఎవరు దాని మీద పట్టించుకోలేదు. కానీ దాంట్లో ఇండియన్ లాకి బేసిక్ హ్యూమన్ రైట్స్ కి అగేన్స్ట్ గా, తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఎనీ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అవి లేవు, వాటిని వైలేట్ చేసుకుంటే రాసిండు దాంట్లో. అంటే వన్ సైడ్ తీసుకున్నారు మొనోపోలీ. ఇప్పుడు పుటిన్ 2036 వరకు అంతా ఎవరు ఎలక్షన్స్ లేదు, నేనే ప్రెసిడెంట్ అని పెట్టుకున్నట్టు ఎవరు ఎదురుస్తారో అందులో లేపేసి. ఇప్పుడు అట్లా చేస్తలేరు. కానీ కాన్ఫరెన్స్ లో ఎవరైనా వస్తే హీ స్ట్రేంజర్ టు ద సొసైటీ. ఇప్పుడు మా మీద పెట్టిన కేసులన్నీ అట్నే పెట్టి ఎఫ్ఐఆర్ అయినది. ఈ స్ట్రేంజర్ టు ద సొసైటీ, హీ నేదర్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఆర్ ఎంబీపీ అంటారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? చర్చిలోకి వెళ్ళి రాలేదా వీళ్ళు? బేసిక్ మెననైట్ ని పట్టుకుని. కానీ ఈ రోజు ఈ వీడియో తోటి ఐ బిలీవ్ చాలా మందికి క్లారిటీ వచ్చిండొచ్చు. రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్రోప్రియేట్ టైంలో స్క్రీన్ మీద మీకు వస్తూ ఉంటాయి, అది చూడండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ you require some more information, you could contact Gannampal Anna or any lawyer or any advocate or anybody. So you could do this. And secondly, ఇంకో కొంతమంది కూడా నాకు కాల్ చేశారు. అది అంటే అఫ్ కోర్స్ ఈ వీడియోస్ చాలా మంది చూస్తూ ఉన్నారు. మీరు కూడా ఇంకా కాన్ఫరెన్స్ గురించి ఏమైనా మంచి పనులు చేసి విత్ ఎవిడెన్సెస్, ఇప్పుడు అన్న చూపిస్తున్నట్టు అన్న ఇన్వాల్వ్మెంట్, ఆ లెటర్స్ తీసుకొస్తున్నాడు, కలెక్టర్స్కి లెటర్స్ రాస్తున్నాడు, అట్లా ఎవిడెన్షియల్గా మీ దగ్గర కూడా ఏమైనా పని ఉందనంటే డెఫినెట్లీ వీ వాంటెడ్ టు షూట్ సమ్ వీడియోస్, బికాస్ ఎవ్రీబడి షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ద వర్క్ దట్ దే హ్యావ్ డన్ ఫర్ ద కాన్ఫరెన్స్. సో అటువంటి వర్క్ చేసినప్పుడు దేవుని పిల్లలుగా దేవునికి మేమై చెల్లించినట్లుంటుంది. కాంటాక్ట్ చేయండి, ఏదైనా అన్నను కానీ నన్ను కానీ కాంటాక్ట్ చేయొచ్చు. వీ విల్ రికార్డ్ దోస్ వీడియోస్. ఎందుకంటే ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ for our work, for the way that we are protecting our mission properties and everything. So Anna, thank you. One point conclusion. The conclusion is that మన రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఆర్టీఐ కింద అడిగినాం కదా 2005 తర్వాత ఏది తీసుకోలేదని. ఎందుకు తీసుకోలేదంటే ఇటువంటి వయలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ క్లారిఫైడ్ అండ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ our original constitution which was existing before this 2005 that itself will అదే వ్యాలిడ్, అదే సబ్స్టైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఆపరేట్ చేసేది కూడా దాని ప్రకారమే చేస్తున్నాం. రికన్సిలియేషన్ చేసిన కాన్ఫరెన్స్ ని ఫ్యూచర్ లో మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయాలంటే కూడా మనం అందరం కూడా దానికి సబ్మిట్ కావాలి. అది వాక్య ప్రకారం ఉన్నది. తర్వాత ఇదేమో మ్యానిపులేటెడ్, దీన్ని మ్యానిపులేట్ చేసి కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని పవర్స్ కోసం ట్రై చేసింది. ఇది దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్ ఆర్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ ఆర్ టు అవర్ కాన్ఫరెన్స్. సో let us stick to our basics. Sure. Chalo, thank you so much. Anna, thank you so much for my pleasure. And shalom everyone. Thank you everybody. Shalom.